బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వంశీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు పొలిటికల్ సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడ మాచవరం స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో మరికొంతమంది కూడా నిందితులుగా ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు గాయపరిచారన్నది అభియోగంగా ఉంది. మరి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించిన ఉపశమనం లభించలేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వంశీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు పొలిటికల్ సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడ మాచవరం స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో మరికొంతమంది కూడా నిందితులుగా ఉన్నారు. 2024 జూన్ 7న సునీల్పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు గాయపరిచారన్నది అభియోగంగా ఉంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించినా ఉపశమనం లభించలేదు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కుమార్, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి ప్రస్తుతం వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? వంశీపై ఏ సెక్షన్ కింద కేసు నమోదైంది? గుడ్ మార్నింగ్ మహిజ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అయితే మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆయన బయట కనిపించిన లేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే కేసుకు సంబంధించి ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వంశీపై మాచవరం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మాచవరం పోలీసులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళినట్టుగైతే మనకు తెలుస్తోంది. వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఈ నెల 17న విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ఈ కేసులోనే యతీంద్ర రామకృష్ణ, అదేవిధంగా కొమ్మకోట్లు, ఓలుపల్లి రంగ, కాట్రు శేషు, ఎంబాబు, మూలపూరి ప్రభుకాంత్, అనగాని రవి మరికొంతమందిని నిందితులుగా అయితే చేర్చారు. 2024 జూన్ 7న సునీల్ పై దాడి చేయమని చెప్పి వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, దీంతో వారు కర్రలు, మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారన్నది ప్రధానమైన నేరాభియోగం. ఏదైతే దీనికి సంబంధించి వారం కిందట వంశీ నివాసానికి వెళ్లి సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులో లేరు ఇంట్లో. ఆ సమయంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించిన ఉపశమనం లేని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని అయితే ప్రస్తుతం మనకు తెలుస్తోంది. విజయవాడలోని ఎస్సీ కోర్టులో విచారణలో ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ కేసు వాయిదాకు సంబంధించి సోమవారం నిన్న కావాల్సి ఉంది, ఆయన వంశీ హాజరు కావాల్సి ఉంది, అయినా రాలేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిన నేపథ్యంలోనే ఆయన కోర్టుకు హాజరు కాలేదనే చెప్పాలి. సునీల్ పై దాడి కేసులో నిందితుడు ఉన్నటువంటి ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా కూడా ఎస్సీ కోర్టు వాయిదాకు కూడా రాలేదు. మిగిలిన అనుచరులు సైతం అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పాలి. పరారీ నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం వంశీ కోసం గాలిస్తున్నారు మైజా. రైట్. అయితే మరి దీని పట్ల కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారు? ఏదంటే ఇండియాలోనే ఉన్నట్ట, లేదంటే విదేశాలకు ఏమన్నా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ ఒక బెయిల్ మీద ఉన్నారు కదా, దీనికి సంబంధించి వివరాలు, అంటే నెక్స్ట్ వాయిదాకు కూడా రాకపోతే ఎటువంటి చర్యలు తీసుకోబడతాయి? ఎస్ మైజా, ఇప్పుడు ప్రస్తుతం ఆయనైతే మాత్రం మనకు తెలిసింది గతంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి వంశీకి బెయిల్ దొరికింది. బెయిల్ దొరికిన తర్వాత అది కూడా కండిషనల్ బెయిల్ దొరికింది. ఈ కండిషన్ బెయిల్ తోనే ఆయన బయట ఉండటం జరుగుతోంది. అదేవిధంగా ఈ కండిషన్ బెయిల్ లో భాగంగా కోర్టుకి ఎప్పుడు వాయిదా ఉంటే అప్పుడు హాజరు కావాల్సిందని చెప్పి కోర్టు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రతి వారం కూడా వంశీ ఎప్పుడైతే వాయిదా ఉంటుందో అప్పుడు ఆయన వచ్చి వాయిదా హాజరై వెళ్తూ ఉన్నారు. ఏదైతే ఈ మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు ఏదైతే నమోదైందో ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా అయితే మాత్రం మనకు తెలుస్తోంది. అయితే
దీని మీద అయితే పోలీసులు అయితే మాత్రం ఇంటికి వెళ్ళి ఆయన సమన్లు జారీ చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో వారైతే మాత్రం ఆయన లేరని, ఎక్కడికి వెళ్ళారో తెలియదని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కోసం అయితే మాత్రం పోలీసులు అయితే గాలిస్తున్నారు. అయితే మరొకసారి కోర్టుకు మాత్రం హాజరు కాకపోతే ఆయన మీద కోర్టు అయితే మాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అంటే కండిషన్ బెయిల్ లో ఉన్న నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా రెండోసారి వాయిదాకి అయితే మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలి. లేని పక్షంలో అయితే మాత్రం కోర్టు అయితే మాత్రం చర్యలు తీసుకుంటుందని చెప్పాలి. మనకి రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.